ఇవి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇచ్చినాయి. రైట్ దత్తాత్రేయ గారు, రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, సిట్ అధికారులు కేసీఆర్ నోటీసులు ఇచ్చారు. సో బీజేపీ నాయకులు గతంలో విమర్శలు చేస్తూ వచ్చారు. అంటే సిట్ దర్యాప్తును ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది ఒక ఇన్కన్క్లూజివ్ అంటూ మీరు విమర్శించారు. సో మరి ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఇప్పుడైనా నిజమైన దర్యాప్తు ఇది బీజేపీ అనుకుంటుందా? లేదు అని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మీరు విమర్శిస్తున్నట్టుగానే ఈ షాడో బాక్సింగ్ అని చెప్తున్నారు కదా, అలాగే ఒక పొలిటికల్ డ్రామానే ఇది కూడా అని అంటారా? వాస్తవమే. రోజా గారు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ మీట్ మాట్లాడినాడు 3 గంటలకు. నేను కూడా ఉన్న ప్రెస్ మీట్ లో రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉండేటువంటి అవగాహన, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నోటుకు ఓటు కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని కాపాడింది కేసీఆర్ గవర్నమెంట్, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళ మీద చేసినటువంటి దాన్ని కాపాడేటువంటి ఉన్నారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఈ పేరుకి ఇవన్నీ జరుగుతాయి, డ్రామాలు జరుగుతాయి. ఇక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హరీష్ రావు గారి దగ్గర నుంచి సీరియల్ గా వచ్చింది. మరి రేపు ఎల్లుండి ఎవరికైనా నోటీస్ ఇస్తారా అయ్యారా అనేటువంటిది, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి కన్సల్టేట్ చేసి ఒక ఛార్జ్ షీట్ ఇంతవరకు ఏ కేసులో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం రోజు కాదు, ఒక 8-10 కేసులు ఉన్నాయి వివిధ దేశాల్లో, కొన్ని పూర్తయిన దర్యాప్తులు, వాటి గురించి పట్టింపు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసినంత వరకు అనేక రకాల విమర్శలు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద, కానీ ఈ కేసుల గురించి ఒక్కసారైనా మాట్లాడితే నువ్వు చెప్పండి యాజ్ సీనియర్ జర్నలిస్ట్. ఎన్నడన్నా ఈ మధ్య 6 మాసాల లోపల ఈ కేసులను మేము, ఆయన మాట్లాడుతున్నది రకరకాల భాషను ఉపయోగిస్తున్నాడు, కానీ కేసులను మేము కొలిక్కి తెస్తాము, కేసుల మీద మేము యాక్షన్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ చేస్తాము, జైలు పంపిస్తాం. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నాయి, మరి ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు జైల్లో పెట్టడానికి? నేనేమంటున్నా అంటే ఈ రెండు పార్టీల మధ్యన ఆ పార్టీ ఏం చేసిందో ఈ పార్టీ అదే చేస్తుంది. ఇవాళ చాలా స్పష్టంగా రామచంద్రరావు గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగినటువంటిది. వాళ్ళు ఫిరాయింపులు అంటే వీళ్ళంతకంటే ఎక్కువ గనులు. ఆయన ఓ పద్ధతిలో ఫిరాయింపులు చేస్తే ఇప్పుడు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అని చెప్పి వీళ్ళు అంటుంటే వాళ్ళు మేము ఆ పార్టీలో ఉన్నామని వాళ్ళు అంటున్నారు. ఇది అవగాహన కాదండి? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? మరి నేను అంటున్నాను కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి కూడా అంటున్నారు, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదం. కడియం శ్రీహరి గారు వేసుకొని ఆ కూతురుకు సపోర్ట్ చేసింది కదా, మరి ఇవన్నీ కాదా? గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడో ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు, ఆయన అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ గా చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన దానికంటే పార్టీ ఫిరాయింపుల మీద కొద్దిగా ఆధునీకరణ చేసి మోడర్నైజ్ చేసి నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మా దృష్టిలో ఏంటంటే ఈ రెండు ఒప్పందంలో ఉన్నటువంటి పార్టీలు సింగరేణి అంటున్నారు. కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 51% రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని నిర్వహణ కార్యక్రమాలు డిసిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మాకున్నది 3 డైరెక్టర్లు. మా 3 డైరెక్టర్లు ఒకవేళ ఏదైనా అభ్యంతరం చెప్పినా కూడా డిసెంట్ నోట్ కిందనే పోతున్నటువంటిది. ఆ సింగరేణిని కేసీఆర్ గారు తన సొంత ఆస్తి అంటే ప్రైవేట్ ఎస్టేట్ కింద వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కూతురుని తీసుకుపోయి అక్కడ ట్రేడ్ యూనియన్ సంఘంలో పెట్టినాడు. వీటిని మరి ఎందుకు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా, 2014 నుంచి దర్యాప్తు చేయడానికి. ఒకవేళ మరి ఇప్పుడు అక్కడ సింగరేణి బొగ్గులో స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దానికి తగ్గట్టుగానే టెండర్లు రద్దు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు కదా, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. మరి ఇప్పుడైనా బీజేపీ దీనిపైన చర్యలు ఎవరు అడుగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు అడిగారు కదా. ఎవరు అడిగినారు? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడి నుంచి అడుగుతున్నారు? 2014 నుంచి అడగమనండి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారి యొక్క జోక్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ మంత్రుల మధ్య వచ్చిన తగాదాలు, పంపకాలు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు రకరకాలుగా ఉన్నాయి. ఇక పేర్లు మీకు అంది నేను గత చర్చలను చెప్పడం జరిగినటువంటిది. దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారు వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎవరి సొక్కం కాదు ఇక్కడ, ఎవరేమో శుద్ధపూసలు కాదు. రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నారు, 2 ఏళ్ల లోపల అంతకంటే ఎక్కువ దోచుకున్నారు. అట్లా ఎప్పుడు చెప్తా నేను, 10 ఏళ్లలో వాళ్ళు దోచుకున్న దానికంటే అత్యాధునికంగా దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రుల మధ్య కొట్లాటలు, పంచాయతీలు, విమర్శలు, పత్రికలు, మీడియా ఇన్వాల్వ్మెంట్ రకరకాల. ఏంటి తెలంగాణ ఇందుకోసం వచ్చిందా? ఏ ప్రభుత్వం మీద సరైన విశ్వాసం అనేటువంటిది ప్రజలకు ఉంది? వల్ల రెండు ప్రభుత్వాలు కూడా దోపిడీ అవినీతికి సంబంధించినటువంటి కాలంలో బీఆర్ఎస్ సింగరేణి స్కామ్ పై గవర్నర్ మెమో అన్న ఇచ్చారు. మరి మీ తరపు నుంచి మీరు చేస్తున్నది ఏంటి? ఇచ్చినారు మెమో. ఏమి ఇచ్చినారు మెమోలో నిన్న మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, కుటుంబ సభ్యుల మీద కేటాయింపులకు సంబంధించినటువంటిది. రేవంత్ రెడ్డి గారి సమీప బంధువు, రేవంత్ రెడ్డి గారి ఇక సమీప బంధువు అంటే మనకు పేర్లన్నీ తెలుసు. గతంలో టీఆర్ఎస్ ఎవరంటే ఆయన ఏ భావమర్దికి అయితే ఇచ్చిండని చెప్తున్నారు టీఆర్ఎస్ మామ టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే, ఇప్పుడంటే లేడు ఆయన ఎమ్మెల్యే.
ఒక ఖమ్మం నుంచి ఎమ్మెల్యే అయినా, పాలేరు నుంచి ఇక పేరు అందరికీ తెలుసు, నేను గతంలో కూడా చెప్పడం జరిగినటువంటిది. ఇవన్నీ లింకులు వాళ్ళ మధ్యన ఉన్నాయి, వాళ్ళతో వ్యాపారాలు ఉన్నాయి. ఎవరెవరికి వ్యాపారాలు ఉన్నాయి? టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, గతంలో నుంచి కొనసాగుతున్నటువంటిది. ఇప్పుడు బయట పోయినటువంటి వాళ్ళు మాట్లాడుతుంది, కూతురు మాట్లాడుతుంది వల్ల. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రెండు పార్టీల మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు జారీ చేసినాడా, చేస్తాడా? మాకైతే నమ్మకం లేదు. ఒక అవగాహన ఒప్పందంలో జరిగేటువంటి ఇవన్నీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని వెనక్కి నెట్టడానికి మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు చాలా తెలివికలలు, ప్రజలకు అర్థమైంది. ఇవాళ పట్టణ ప్రజలు తీర్పిస్తారు. నేను వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా స్పష్టంగా తెలంగాణలో కామన్ మ్యాన్ కు ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ జమానాలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే అందరినీ తీసుకొచ్చి మీరు ప్రూఫ్ చేయండి అంటే అది కాదు. ప్రజలు వాళ్ళ పాలనకు సంబంధించి ఏ రకంగా పాలన చేసినారు, ఏ రకంగా వాళ్ళ యొక్క అతిక్రమణలు ఉన్నాయి, ఆధిపత్యం ఉంది, అణిచివేతలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి. ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళని చూసినాం కదా. కోదండరామ గారి మీద దాడి మామూలు దాడి కాదు కదా. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, హక్కుల గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. వాళ్ళు చేసింది ఏంటండి? వాళ్ళు చేసింది ఇదే కదా. వాళ్ళు నడిపింది ఏంటంటే అసెంబ్లీ ఇదే కదా. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన ఇవ్వలే. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ పాలన వాళ్ళు విఫలమైనరు. వాళ్ళ కేసు వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళ కేసు వాళ్ళు చూస్తున్నారు. ఇది మా అభిప్రాయం. కాబట్టి ప్రజలు తీర్పు చెప్పాలి ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి అంశం కింద మనం భవిష్యత్తులో చూద్దాం. రైట్ అండి. ఓకే, గౌరీ సతీష్ గారు, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసినటువంటి నోటీసులను